అసెంబ్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అవి విన్నింగ్ క్యాండిడేట్స్ గానే అనిపిస్తోంది. ఒక 4 నుంచి 5 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ కనిపిస్తోంది. సో ఆ నెంబర్ 1 అటు ఇటు అవ్వచ్చు. నేను ముందుగానే చెప్పినట్టుగా నేను ఎగ్జిట్ పోల్ ఏమీ ఇవ్వట్లేదు. ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ అంచనా ప్రకారం అక్కడ ఏం జరిగింది, పోలింగ్ సరళి, పోలింగ్ పర్సంటేజ్, ఆ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి మనం విశ్లేషించుకుంటే పవన్ కళ్యాణ్ వేసుకున్న లెక్కలకి దగ్గరగానే వెళుతోందా లేదా అనేది కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు నాకు ఒకసారి పూర్తిగా ఓవరాల్గా ఒకసారి బ్రీఫ్ చేసి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. రాజు చెప్పండి, ఏంటి ఎంతవరకు అవకాశం కనిపిస్తోంది? మరి నాకైతే మన వాళ్ళు అందించిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 16-17 సీట్ల వరకు జనసేన అభ్యర్థులు అసెంబ్లీని టచ్ చేసే అవకాశమే కనిపిస్తోంది. మరి మీ అంచనా ఏంటి? రైట్ ఋషి గారు, మొత్తానికి ముందుగా మీరు చెప్పినట్టు ఇది ఎగ్జిట్ పోల్ కాదు, మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్, ఎస్పెషల్లీ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడెక్కడ గెలవబోతున్నారు, ఎక్కడ టఫ్ ఫైట్ ఉంది అనేది అక్కడ స్థానికంగా అలాగే గ్రౌండ్లో ఉన్నటువంటి రిపోర్ట్ని మన టీం మెంబర్స్ అంతా కూడా అందజేసినటువంటి పరిస్థితి. 21 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా కూలంకషంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి బలాబలాలతో పాటు ఎన్నికల జరిగినటువంటి తీరు, ఓటింగ్ పర్సంటేజ్, అంతేకాకుండా అనేక సమీకరణల నేపథ్యంలో అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరికి టఫ్ ఫైట్ ఉంటుంది అనే దాని మీద సమగ్రమైనటువంటి రిపోర్ట్ కూడా అందజేసినటువంటి పరిస్థితి. సో ఇది మీరు చెప్పినట్టు ఎగ్జిట్ పోల్ కాదు, అయితే ప్రస్తుతం గ్రౌండ్లో ఉన్నటువంటి వాస్తవికతను తెలియజెప్పేటువంటి ప్రయత్నం మీ ద్వారా ప్రైమ్ లైన్ న్యూస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మీరు చెప్పినట్టు మొత్తం 21 నియోజకవర్గాల్లో మన టీం మెంబర్స్ ఇచ్చినట్టు 5 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. మరొక 16 నియోజకవర్గాల్లో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి జనసేన అభ్యర్థులంతా కూడా గెలుపు తీరాలకి దరిదాపుల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి మన టీం మెంబర్స్ అంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎస్పెషల్లీ పిఠాపురం నియోజకవర్గం మీద అందరి దృష్టి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీ మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకే అనేది అక్కడి నుంచి మన ప్రతినిధి వర్మ కూడా చాలా స్పష్టమైనటువంటి అనాలిసిస్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అంటే 21 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇందులో 16 నియోజకవర్గాల్లో గెలుపు సునాయాసంగా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరొక 5 నియోజకవర్గాల్లో కూడా టఫ్ ఫైట్ నడిచేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఎన్నికలు జరిగిన తీరు, ఓటింగ్ పర్సంటేజ్, సో వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని మనం ఈ రిపోర్ట్ ని ప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఎగ్జిట్ పోల్ అయితే కాదు, కానీ గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి అర్థమవుతుంది ఏంటంటే తెలియజెప్పేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఒక ఆపద సమయంలో, ఆపత్కాలంలో జనసేన అధినేత తెలుగుదేశం పార్టీ వైపు నిలబడడం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అందుకని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతిదారులో, మద్దతుదారులో, ఓటర్లో క్లియర్గా ఇటు ఓట్ ట్రాన్స్ఫర్ అయితే చేసినట్టే మనకు అర్థమవుతోంది. ఇక మరి తెలుగుదేశానికి జనసేన మద్దతుదారులు, జనసేన అభిమానులు, కార్యకర్తలు ఇటు 21 చోటే వీళ్ళు పోటీ చేశారు. మరి ఆ మిగతా 145 చోట్ల వీళ్ళ ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా అయిందో కూడా మనం వెయిట్ చేయాల్సిందే. జూన్ 1న ఎగ్జిట్ పోల్ మనం ఆ రోజు డిస్కస్ చేసుకుందాము. జూన్ 4న యాక్చువల్ ఫలితాలు వస్తాయి. సో అంటే 16-17 అంటే దాదాపుగా ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగినట్టే అనుకోవాలి కదా? ఖచ్చితంగా హరీష్ గారు, ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి ఈరోజు జనసేనలో దాదాపు 16 మంది వరకు కూడా గెలుపు తీరాల వైపు దూసుకు వస్తున్నారని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జనసేన పార్టీకి వచ్చాయి. ఎందుకంటే చాలా చోట్ల అంటే జనసేనకు సంబంధించిన అభ్యర్థులు పోటీ చేయనటువంటి చోట్ల గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులకు కేటాయించినటువంటి నేపథ్యంలో అక్కడ ఓటు ట్రాన్స్ఫర్ టీడీపీకి జరగదేమో అనేటువంటి భయం ఉన్నప్పటికీ కూడా చాలా క్లియర్ కట్గా ఓటర్లు చాలా పర్ఫెక్ట్గా దీనికి సంబంధించినటువంటి ఏదైతే క్లారిటీ తోటి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి జనసేన స్వతంత్ర అభ్యర్థి అని తెలుసుకున్న తర్వాతే టీడీపీ అభ్యర్థులకు ఓటేశారనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే జనసేనకు సంబంధించినటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ టీడీపీ నుంచి అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి 1-2% ఓట్ ట్రాన్స్ఫర్ కూడా జనసేనకు జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 16 మంది అభ్యర్థులు దాదాపుగా కూడా గెలుపుకి దగ్గరగా ఉండడం అనేది చిన్న విషయం కాదు. సో కాబట్టి దీని మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆశించినట్టు గతంతో పోల్చుకుంటే ఈసారి జనసేన చాలా బలీయంగా మారింది. అటు టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ కూడా జనసేనకి స్వతంత్రంగా స్వతహాగా కూడా కొంత ఓటు బ్యాంక్ని క్రియేట్ చేసుకోగలిగింది. ఎస్పెషల్లీ ఏదైతే కోస్తా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అనేక నియోజకవర్గాల్లో కూడా జనసేన బలీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 21 సీట్లనే తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ 21 సీట్లు ఏదో పార్టీ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు, కేవలం రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. సో ఎట్ట చూసుకున్నా సరే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మన టీం మెంబర్స్ ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా కూడా రేపు వచ్చేటువంటి జూన్ 4 తర్వాత వచ్చేటటువంటి ఆ ఫలితాలకి దాదాపు దరిదాపుల్లో ఉండేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూద్దాం రాజు.
థ్యాంక్ యూ మీరు ఓవరాల్గా బ్రీఫ్ చేసినందుకు. అలాగే టీం కూడా గ్రౌండ్ రిపోర్ట్ చక్కగా అనాలిసిస్ అందించారు. సో ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏదైతే కృతనిశ్చయంతో రాజకీయ అరంగేట్రం చేశారో, ఆ ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నారో, ఆయన గోల్ ఏమిటో, ఆయన లక్ష్యం ఏమిటో ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. సో ఈసారి కూటమి ఏర్పాట్లో ఆయన తీసుకున్న ప్రత్యేకమైన ఆయన చేసిన ఎక్సర్సైజు కొంత వెనక్కి తగ్గి ఆ సీట్లు 21 వరకు ఆయన తీసుకోవడం, అలాగే అటు 10 బీజేపీకి, మిగతా 144 చోట్ల పెద్ద పార్టీగా ఉన్న టీడీపీ పోటీ చేశాయి. సో ఇక్కడ మనకు అందుతోన్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 16 వరకు జనసేన అభ్యర్థులు మరి అసెంబ్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా 5 ఏం జరుగుతాయి అనేది మనకు ఆ రోజు తెలుస్తుంది. ఇక 144 తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన చోట పరిస్థితి ఎలా ఉంది, బీజేపీ పోటీ చేసిన 10 పరిస్థితి ఎలా ఉందనేది జూన్ 1 సాయంత్రం లోక్సభ ఎన్నికల చివరి దశ పూర్తి అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్లో ఆ రోజు నేను మా టీం అందరూ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఎంత కూటమి విజయానికి దగ్గరగా వెళ్ళింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నట్టు మరి వైసీపీ ఒంటరిగా పోటీ చేసిన వైసీపీ విజయానికి దగ్గరగా ఉందా ఏమిటని దాదాపుగా మనకి ఎగ్జిట్ పోల్ ఒక అంచనా మాత్రమే ఇస్తుంది. అది ఎగ్జాక్ట్ పోల్ కాదు. కానీ జూన్ 4న మాత్రం ఫలితాలు వచ్చేస్తాయి. ఈ సమయానికి జూన్ 4న దాదాపు